ఈరోజు గాంధీ హాస్పిటల్లో మోతీలాల్ నాయక్ అనే ఒక నిరుద్యోగ యువకుడు ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల సమస్యల మీద ఏదైతే రేవంత్ రెడ్డి గారు సోమాజుడ ప్రెస్ క్లబ్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే టోకర మాటలు చెప్పినాడో అవి మాత్రమే ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేపడితే తనను తీసుకొచ్చి గాంధీ హాస్పిటల్లో పడేసి అది ఎటు కానీ అందరు జనరల్ ఉన్నటువంటి రూమ్లో పడేసి అతని బాగోగులు చూసే దిక్కు లేక ఈ రోజుకు 4 రోజులు కంప్లీట్ అయింది. తిండి తిప్పలేదు. తను ఇప్పటికీ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తూనే ఉన్నాడు. అయినా ప్రభుత్వానికి చెల్లింపు లేదంటే ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ సమాజం, తెలంగాణ సమాజం కళ్ళు తెరవాల్సినటువంటి సమయం. ఎందుకు గాంధీ హాస్పిటల్లో జనరల్ దాంట్లో పడేసి ఎవరు పట్టించుకోకుండా ఏదో జబ్బు వచ్చినోనిగా తీసుకొచ్చి పడేసినట్టు తన అనారోగ్యం క్షీణిస్తున్నా కానీ పట్టించుకోని పరిస్థితుల్లో ప్రభుత్వం ఇవాళ ఉన్నదంటే నిరుద్యోగ యువకులారా ఆలోచించండి. సర్కార్ రాజ్యం నడుపుతున్న రేవంత్ రెడ్డి కానీ మొదలు సపోర్ట్ చేసినటువంటి కోదండరామిరెడ్డి దానిక మీరందరూ కళ్ళు తెరవండి. ఎందుకు ఒక నిరుద్యోగ యువకుడు ఆనాడు నీకే సపోర్ట్ చేసినా అని చెప్తున్నాడు, కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇచ్చినామని చెప్తున్నాడు. నాతో మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతి ఒక్కరం 30 లక్షల మంది నిరుద్యోగ యువకులం కేసీఆర్ను దింపి, మా తల్లిదండ్రులకు పెన్షన్ ఇస్తున్న కేసీఆర్ను దింపి మా కోసం, మా జీవితాల బాగు కోసం ఒక్కొక్కరు 3 నుంచి 4 ఓట్లు వేపిస్తామని చెప్పేసి మాట తీసుకొని రెచ్చగొట్టిన నువ్వు నీ మాటను నమ్మి ఇవాళ ఓటు వేయించినాం అని చెప్పేసి తన గోడును వెళ్ళబుచ్చుకుంటున్న పరిస్థితి ఇవాళ చూసినాం. ఎంత దారుణం. నీకేం చెప్తున్నాడు? 2 లక్షల ఉద్యోగాలు దేవుడేరుగా. ఒక ఉద్యోగం తీయకున్నా, ఎవరో తీసిన ఉద్యోగాలను నువ్వు నోటిఫికేషన్లో నువ్వు లేకున్నా నువ్వే నియామక పత్రాలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోయిందా? కాదు. కనీసం ఒక 50,000 ఉద్యోగాలను ఇస్తే ఈ 10-12 సంవత్సరాల్లో మేము చేసినటువంటి పోరాటానికి ఒక 50,000 కుటుంబాలను బాగుపడతాయని ఆ పిల్లవానికి కోరిక. కానీ ఆరోగ్యం మొత్తం క్షీణించింది. మిత్రులారా, నిరుద్యోగ యువకులారా, ఏది పడితే వాట్సాప్లలో, ఫేస్బుక్లలో మీకు ఇష్టం వచ్చిన రీతిలో, ఇష్టం వచ్చిన పద్ధతిలో స్పందిస్తున్న నా తోటి సోదరులారా, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ ప్రభుత్వం, ఈ రాజ్యం చేస్తున్నటువంటి అన్యాయం, అరాచకం, నిరుద్యోగులు చేస్తున్న మోసం, దాని మీద మీరు గలవెత్తండి, పిడికిలు బిగించండి. ఎందుకు కోదండరాం ఇప్పటికి పరామర్శిస్తానికి రాలేదు? ఎందుకు తీర్మానం వలన నేటికి చూస్తానికి రాలేదు? ఎందుకు ఆ పిల్లవాడిని లోపల పడేసి ఇప్పటికి కూడా చూడకుండా కనీసం జనరల్ వార్డులో వేసి తన ఆరోగ్యం క్షీణిస్తున్న, సాగు బతుకుల మధ్యన కొట్టాడుతున్న, తిండి తిప్పలు వదిలేసి కొట్టాడుతున్న ఆ మోతిరాల్ని ఎందుకు పరామర్శిస్తానికి రాలేదు? ప్రభుత్వానికి చీము నెత్తురు ఉంటే ఎందుకు రాహుల్ గాంధీకి డ్రామాలు ఆడిపించి ఎందుకు నిరుద్యోగులను మోసం చేశారు? ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఈ ప్రభుత్వాలు మొత్తం, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం వచ్చినా తను చెప్పేది ఒకటే, పిల్లవాడు అడిగింది ఒకటే, అయ్యా ఈ నిరుద్యోగులకు ఎన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వం వచ్చినా అన్యాయానికి చేస్తున్నారు, ఎందుకు మోసం చేస్తూ ఉన్నారో, ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది, ఎవరు ఫుల్ స్టాప్ చేస్తారు, మా సమస్యల పరిష్కారం ఏమో చేస్తారు, ఇది ఒకటే అడుగుతూ ఉన్నాడు. నేను దయచేసి అడుగుతున్నా, రాజకీయాల కోసం మాట్లాడలేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు ఎక్కి 6 నెలలు అయింది, వచ్చిన తర్వాత కొత్త అన్నారు, తర్వాత ఎంపీ ఎలక్షన్ అన్నారు, తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ అన్నారు, ఇప్పుడు ఏం ఎలక్షన్లు ఉన్నాయి? ఏం పోతుంది? ఎందుకు నోటిఫికేషన్ ఇవ్వవు? ఆ పిల్లల ఉద్యోగాల జీవితాలతో ఎందుకు ఆడుకుంటున్నావు? దయచేసి మేము టైం బాండింగ్ పెడుతున్నాం. నువ్వు స్పందించకపోతే, నీ ప్రభుత్వం స్పందించకపోతే ఇవాళ యావత్ సమాజాన్ని మేల్కొల్పుతాం, మేమే రోడ్ల మీద ఎక్కుతాం, మేమే దీక్షలు చేస్తాం, అల్లా కొల్లడం అవుతుంది, అట్టుడికి పోతుంది తెలంగాణను. ఇది మా శపథం. రాసి పెట్టుకో. మీకు 6 రోజులు గడువిస్తున్నాం. తక్షణమే స్పందించి ప్రభుత్వం ఆ మోతిలాల్ను న్యాయం చేయాలి. తనకేమైనా జరిగితే ప్రభుత్వం అందే బాధ్యత, తనకేమైనా హాని జరిగినా ఈ ప్రభుత్వం అందే బాధ్యత. ఈ ఏదైనా జరిగితే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిందిగా మేమందరం సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి యువకులారా, మీరందరూ ఆలోచించండి. మీకోసం పిల్లవాడు హాస్పిటల్లో దీన స్థితిలో ఉన్నాడు, క్షీణించింది. తనను చూస్తుంటే నా కళ్ళలో నీలాగలేదు. తను ఇంకా ఇన్ని రోజులు మీరు వస్తారు, తన కోరికను మీరన్న రోడ్లకెక్కి మీ పద్ధతిలో మీరు మీ ఏ పద్ధతిలో నిరసన తెలియపాలనో ఆ పద్ధతిలో తెలియాల్సిన విజ్ఞప్తి చేస్తూ మీ సంజీవ్ నాయక్గా మీ ఎమ్మటి ఎల్లవేళ ఉంటా అని చెప్పేసి ఈ సందర్భంగా